అందరికీ నమస్కారాలు. రేపు కేంద్ర హోంశాఖ మాత్యులు గౌరవనీయులు అమిత్ షా గారు తెలంగాణకు రాబోతున్నారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో వారు పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నము ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి వారు హైదరాబాద్ బేగంపేటకు వచ్చేసి ఆ తర్వాత అధికార కార్యక్రమాల్లో రామంతపూర్లో పాల్గొని తిరిగి సాయంత్రము తుక్కుగూడలో ఏర్పాటు చేసినటువంటి ఆ సభలో ముఖ్య అతిథిగా వారు ప్రసంగించి అదే రోజు రాత్రి తిరిగి వారు ఢిల్లీకి బయలుదేరుతారు. రేపు అమిత్ షా గారి రాక టీఆర్ఎస్లో కాక పుట్టిస్తూ ఉన్నది. టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు పూర్తి భరోసా కల్పించే వారి రాక సందర్భంగా 1 సంవత్సరం కాలం ఓపిక పట్టండి. ప్రజాస్వామిక పాలన, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్, మోదీ తరహా ప్రభుత్వం తెలంగాణలో రాబోతుందని ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలు ప్రస్తావించినటువంటి సమస్యలన్నీ కూడా వాటిని క్రోడీకరించి భవిష్యత్తు ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన పరిష్కార మార్గ సూచికలుగా వాటిని పొందుపరుస్తూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వండి అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీకి అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ సైతం అందరి పాలన చూశారు. తెలంగాణలో ప్రజలు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పుకు అనుగుణంగా స్వచ్ఛమైన నీతివంతమైన పాలన, కుల కుటుంబ రహిత పాలన, పారదర్శకత, జవాబుదారీతనంతో అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలే సమపాలలో 2 కళ్ళుగా వాటిని అమలుపరిచే దాంట్లో బీజేపీ శాసిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ యోగి నుంచి మొదలుకుంటే నిన్నటి గోవా, చిన్న రాష్ట్రమైన గోవా, ప్రమోద్ సావంత్ వరకు డబుల్ ఇంజన్ సర్కార్ల నేతృత్వంలో అభివృద్ధి ఏ రకంగా వేగంగా దూసుకుపోతున్నది. ప్రజా సంక్షేమ పథకాలు దర్యారీ పాత్ర లేకుండా సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి, అత్యంత పేదరికంలో అనుభవించే వ్యక్తికి ఫలాలు అందించే దాంట్లో దళారీ పాత్ర లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ఆ లక్షిత వర్గాలకు అందించేటువంటి పాలన తప్పకుండా చవిచూస్తారనే ఒక భరోసాను రేపు అమిత్ షా కల్పించబోతా ఉన్నారు. ప్రజలు కూడా
మీరు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి దీవించి ధీటైనటువంటి సమర్థవంతమైన పాలన అందించే బీజేపీకి మీరందరూ కూడా మద్దతు తెలపాలని కోరుతూ, ఈరోజు పత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. రాష్ట్రం ఏ రకంగా దివాలా తీస్తున్నది, అప్పుల పాలైపోతూ ఉన్నది. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి ఏ రకంగా నెట్టబడుతూ ఉన్నది. మేడిపండి లాంటి బడ్జెట్లు ప్రజలకు రంగురంగుల కళలు చూపించి గ్రాఫిక్ డిజైన్స్ ద్వారా ప్రజలు ఈ రకంగా మభ్యపెట్టి భ్రమలోకి మీరు తీసుకెళ్లారో ఈరోజు పటాపంచలవుతుంది. మేము ఆ రోజు చెప్పాం, బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలోనే ఈ ప్రభుత్వం యొక్క బడ్జెట్ పూర్తిగా అంకెల గారడి మాత్రమే, ఇది ఒక డొల్ల బడ్జెట్ అని, మసిబూసి మారడికాయ చేయడం తప్పితే అందులో ఏమాత్రం కూడా పస లేదని, మేము చేసిన ఆరోపణలన్నీ కూడా ఈరోజు నిజమని పత్రికా కథనాలు రుజువు చేస్తూ ఉన్నాయి. అంచనాలు గణం, ఆదాయం అధమం. రాష్ట్ర ప్రభుత్వము కాగుకు సమర్పించినటువంటి నివేదికలోని ప్రధానమైన అంశాలు అంటే ఈ ప్రభుత్వము నేల విడిచి సాము చేయడం అనేది పరిపాటి అయిపోయింది. వాస్తవికతను విస్మరించి అంచనాలను అతిగా చూపెట్టి ప్రజలను సంస్థలను ఈ రకంగా మభ్యపెట్టడం. 2020-21 బడ్జెట్ అంచనాకు వాస్తవిక ఆదాయానికి సుమారు 50,000 కోట్ల వ్యత్యాసం. అంచనా చేసిన దానికి మరి వాస్తవానికి ఎంతో దూరమని ఈరోజు లెక్కలు తేలుస్తూ ఉన్నాయి. జిఎస్టీ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ సుంకాలు, ఇతర పన్నులు, పన్నేతరులు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్, కాంట్రిబ్యూషన్ల కింద బడ్జెట్లో 176,126 కోట్లు రాబడులని చెప్పి అంచనాలు చూపించి తీరా చూస్తే ఈరోజు 1,27,468 కోట్లు మాత్రమే రాబడి చూపిస్తూ ఉన్నారు. అంటే వీరు వాస్తవికతను విస్మరించి కేంద్రం నుంచి అతిగా గ్రాంట్లు ఆశించడము, ఆ తర్వాత కేంద్రం మీద నిందలు వేయటం, ఇది ఒక రాజకీయ అస్త్రంగా చేసుకొని తమ చేతకాని తనాన్ని, వైఫల్యాలను కేంద్రం మీద నెట్టే ప్రయత్నం. అంతకుముందు కూడా 2-3 బడ్జెట్లు కూడా కేంద్రం యొక్క గ్రాంట్లను అతిగా చూపించి అంచనా వేసి దెబ్బతిన్న విషయాన్ని కూడా విస్మరించి కనీసం కళ్ళు తెరుచుకొని బుద్ధి తెచ్చుకొని సహేతుకంగా అంచనా వేయాల్సింది పోయి భారీ బడ్జెట్లు మనం చూస్తున్నామే. భారీ బడ్జెట్లతో ఈ రకంగా సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు తీసి కొన్ని సందర్భాల్లో అట్టర్ ఫ్లాప్గా ఏ రకంగా మారుతున్నాయో కొన్ని, అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ గారి యొక్క భారీ బడ్జెట్ కేంద్రంపై బురద జల్లాలి, మోదీ ప్రభుత్వం మీద విష ప్రచారం చేయాలి. 2020-21 సంవత్సరంలో కూడా 10,525 కోట్లు గ్రాంట్లుగా వస్తాయని అంచనా వేసి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కూడా నీతి ఆయోగ్ ఏదో సిఫార్సు చేసింది 24,000 కోట్లు బాగుంటుందని సిఫార్సు చేస్తే దాన్ని కలుపుకొని 38,000 కోట్లు పై చిలుకు బడ్జెట్లో చూపించి
అబాసు పాలై చివరికి 8,600 కోట్లతో ఆ రోజు ఏ రకంగా సరిపెట్టుకుందో. మొన్న 22-23 బడ్జెట్లో మళ్ళీ గత సంవత్సరం కేంద్రం నుంచి 8,600 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తే మొన్న బడ్జెట్ 40,000 కోట్లు గ్రాంట్లు వస్తాయని చెప్పి ఎవరిని మోసం చేయడానికి, అంటే ఎవరి చెవుల్లో పూలు పెట్టడానికి ఆ గ్రాంట్లు చూపించి తీరా చూస్తే ఇవాళ డొల్లతనం బయటపడుతుంది. అంటే కేంద్రం ఇచ్చే నిధులేమో ఖర్చు పెట్టరు, వాటిని పక్కదారి పట్టిస్తారు. చేసిన ఖర్చులకు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వరు, సమర్పించరు. ఎన్ని లేఖలు రాసినా దానికి సమాధానాలు ఉండవు. అంటే అవి సమర్పిస్తే కానీ నిధులు వస్తాయని తెలిసినా కానీ, సమర్పించకుంటే నిధులు రావని విషయం తెలిసి కూడా వాటిని మాట్లాడితే ఫెడరల్ సిస్టమ్ అని చెప్పి బెదిరింపులు. నేను మొన్న ఢిల్లీలో సోషల్ జస్టిస్ మినిస్టర్ అవుతున్నారో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర సింగ్ గారిని కలవడం జరిగింది. చాలా విషయాలు చెప్తున్నారు వారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటే వారేమో వాటిని డైవర్ట్ చేయడము, మరి దేని ఖర్చు పెట్టినారో మేము లెక్కలెడితే ఇవ్వకపోవడము, ఇది పరిపాటిగా మారింది. అందుకనే నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇక ముందు రాష్ట్రాల్లో ఏ లక్షిత వర్గాలకు కేంద్రం రాయితీలు ఇస్తున్నదో, పెన్షన్లు ఇస్తున్నదో, వారికి ఉదారంగా సాయం చేస్తున్నదో ఆ లక్షిత వర్గాల ఖాతాలో డబ్బులు చేర్చాలని నిర్ణయం తీసుకుంది. లేనట్లయితే ఈ డబ్బులు డైవర్ట్ చేయడము, మధ్యలో కొంత దళారులు అవినీతికి పాల్పడము, పేదవాళ్ళ కోసం ఇచ్చే డబ్బు అది ఏ రకంగా పెద్దవాళ్ళు కాజేస్తున్నారు. కాబట్టి మేము ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క స్టూడెంట్ స్కాలర్షిప్స్ ఎస్సీ ఎస్టీ బీసీలు 60% నేరుగా ఆ ప్రభుత్వాన్ని గత సంవత్సరం చదువుతూ ఉంటే ఈ సంవత్సరం పంపించారు. ఏ కాలేజీలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో ఈ స్కాలర్షిప్ అర్హులైన వాళ్ళందరికీ కూడా జాబితాలు పంపించమంటే, వాళ్ళ పేర్లు బ్యాంక్ ఖాతాలు పంపించమంటే దానికి మేషాలు లెక్కబెట్టి ఒత్తిడి చేస్తే కానీ మొన్న పంపించారు. అంటే ఇవాళ నేరుగా 60% ఆ స్కాలర్షిప్ అమౌంట్ ఆ స్టూడెంట్స్ ఖాతాలో బదిలీ చేస్తున్న కేంద్రం కొన్ని లక్షల మందికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే 40% వాటా ఉందో తన వంతు వాటా ఆ విద్యార్థులకు ఆ ఖాతాలు చేర్చకుండా మీరే మాకు 60% ఇస్తే కానీ మేమే కల్పిస్తామని మొండి చేస్తూ ఉన్నది. ఈరోజు విద్యార్థులు నష్టపోతున్నారని ఇవాళ మంత్రి గారు చెప్తే ఆశ్చర్యం కలిగింది. అందుకనే ఈ పన్నేతర రాబడుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏమన్నది, భూముల అమ్మకాల ద్వారా మాకు రాబడి 30,557 కోట్లు వస్తాయి అని బడ్జెట్లో అంచనా వేసింది. జరిగింది ఏమిటి? తీరా చూస్తే ఈ ప్రభుత్వ భూములన్నీ మీరు వేలానికి పెడితే అమ్మితే 8,850 కోట్లు మాత్రమే వచ్చింది. ఎక్కడ 30,000 పై చిలుకు కోట్లు, 8,000 కోట్లు. అంటే ఏ రకంగా బడ్జెట్ అంచనాలను మీరు తారుమారు చేస్తున్నారు. అంటే రాబడి 4వ వంతు కూడా ఇవాళ లేకపోవడం, ఇది మీ పనితీరుకు అర్థం కాదా, పడతలేదా? మీ వైఫల్యాలకు ఇది సూచిక కాదా? అందుకనే మీరు 1,98,430 కోట్లు ఖర్చు పెడతామని 1,66,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 32,000 కోట్లు తగ్గిస్తే, మరి ఆ పెట్టిన ఖర్చులో కూడా దాదాపు 47,690 కోట్లు రుణాల ద్వారా సేకరించిన నిధులే, రాబడి కాదు, ఇతరత కాదు. అందుకనే మీరు ఖర్చుల రాబడి విషయంలో ఎట్లా ఉన్నా అప్పుల విషయంలో మాత్రం చాలా గొప్పగా అనుకున్న దానికంటే ఎక్కువగా అప్పులు సాధించుకుంటున్నారు మీరు. ఇది మీ యొక్క ఘనత. అప్పులు చేసి ఏం చేస్తున్నారు? పప్పుకూడు అప్పులు చేసి అభివృద్ధి కాదు, లేదా పేదల కోసం కాకుండా ఏ రకమైన అన్ప్రొడక్టివ్ యాక్టివిటీ కోసం ఈ ప్రభుత్వం దుబారా చేస్తుందో తేటతెల్లమవుతుంది. 2021-22 బడ్జెట్లో 6,743 కోట్లు మిగులు ఉంటుందని చెప్పిన మీరు
మిగులు బడ్జెట్ ఉందని చెప్పిన మీరు తీరా చూస్తే 10,163 లోటు బడ్జెట్. అంటే దాదాపు ఎంత వ్యత్యాసం, సర్ప్లస్ పోయి ఇవాళ లోటు కింద. రాష్ట్రం ఏర్పడినప్పుడేమో మిగులు బడ్జెట్ ఉంది, ఇప్పుడు లోటు బడ్జెట్గా మార్చినట్టు. అంతకుముందు ఏడాది 4,000 కోట్లు రెవెన్యూ మిగిలి ఉంటుందని చెప్పి మరి ఏకంగా 18,000 కోట్ల లోటు చూపించారు. ఈ రకంగా ఈ ప్రభుత్వం దొల్లతనము ఈరోజు పత్రికల్లో, మీడియాలో ఈరోజు బాహటంగా వారి యొక్క మరి బట్టబయలు చేస్తూ ఉన్నారు. కానీ మీరు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఘనంగా పేపర్లలో, మీడియాలో పెద్ద పెద్ద అంకెలు చూపించి ఇది గొప్ప రాష్ట్రమని, ధనిక రాష్ట్రమని, ఏ రకంగా అరచేతిలో స్వర్గం చూపించారో, హామీలు గుప్పించారో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది అబాసుపాలు చేస్తూ ఉన్నది. వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 11 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్ల కోసం దరఖాస్తులు పెట్టి 3.5 సంవత్సరాలుగా వస్తున్నది. మీరు ఇచ్చిన హామీ మేరకు దిక్కు లేదు, దివాణా లేదు. 50 ఏళ్ళు నిండిన వాళ్ళకు, 57 ఇయర్స్ నిండిన వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామన్నారు. ఇది అమలుకు ఇంతవరకు నోచుకోలేదు. కనీసం 65 ఏళ్ళు నిండి వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తు పెట్టిన వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. కొత్తగా వాళ్ళకు కూడా ఈరోజు పెన్షన్లు లేవు. అసలు తెలంగాణ కోసం కొట్లాడిందే నియమ కొలువుల కోసం. 8 ఏళ్ళ నుంచి నాంచి ఇప్పుడు ఏదో ఊరించి ఏదో నోటిఫికేషన్ ఇస్తున్నారు. కానీ అది భర్తీ అయ్యేసరికి ఎప్పుడో అనేది అనుమానాలు. నిరుద్యోగ భృతి అన్నారు 3,016, ఇప్పటి వరకు లేదు. ఆ లెక్కంగా చూస్తే ఈ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి ₹1,00,000 పైన ఈ రాష్ట్రం ప్రభుత్వం బకాయి ఉంది. మరి అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద నరేంద్ర మోడీ కేంద్రం నుంచి ఉదారంగా దేశవ్యాప్త 80 కోట్ల మందికి దాదాపు 1,65,000 కోట్ల రూపాయలు వెచ్చించి పేదవాడి ఆకలి తీర్చాలని కరోనా కష్టకాల నుంచి ఆ పథకాన్ని అందజేస్తూ సెప్టెంబర్ వరకు కొనసాగిస్తూ ఉంటే, ఈ మే నెల నుంచి ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం పంపించే 5 కిలోల బియ్యానికి ఎగనామం పెట్టి ఉచిత బియ్యం పంపిణీని నిలిపివేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుకున్నట్టుగా నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళ పట్ల ఒక మానవతా హృదయంతో ఉచితంగా 5 కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి ఇంట్లో వారు పంపిణీ చేస్తూ ఉంటే దానికి వాళ్ళు స్వస్తి పలికింది. మరి రైతులకు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ లేదు. ఇప్పుడు రుణమాఫీ వస్తుందని నమ్మి రైతులు అప్పు కట్టకుండా మిగిలిపోయిన వాళ్ళు ఈరోజు వాళ్ళు వడ్డీలే అసలుకు మించిపోయినాయి, అప్పులు మించిపోయినాయి. ఇది మీ ప్రభుత్వం యొక్క నిర్వాహకం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2,90,000 ఇండ్లు మంజూరు చేస్తే 30,000 కూడా ఇప్పుడు లబ్ధిదారులకు అందలేదు. పక్క రాష్ట్రాల్లో లక్షల మందికి ఇవాళ, నేను ఉత్తరప్రదేశ్లో చూస్తే 45 లక్షల మందికి 5 సంవత్సరాల్లో వారికి సొంతింటి కళ సాకారం చేసింది యోగి ప్రభుత్వం. అదే రకంగా గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో లక్షల సంఖ్యలో ఇల్లు పేదవాళ్ళకు కట్టించిన దాఖలాలు ఉంటే ఈరోజు మీ దుస్థితి. ఈ రకంగా ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకొని ఉద్యోగులకు కూడా ఈరోజు వరకు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితి ఇవాళ. 1వ తారీఖు రావాల్సిన జీతాలు ఇప్పటి వరకు జీతాలు లేవు. మరి ఆసరా పెన్షన్లు అదే పరిస్థితి. 28, 29 తారీఖు వస్తే కానీ వారికి పెన్షన్లు వచ్చే పరిస్థితి. గ్రామ పంచాయతీలు బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి. పారిశుద్ధ కార్మికుల జీతాలు, మొన్న మునుగోడు గ్రామ సర్పంచు నిధులు ఏదైతే బకాయిలు చెల్లించడానికి భిక్షాటన చేసిన దుర్ఘటన, ఇంతకంటే దారుణం ఏది ఉందా? గ్రామ పంచాయతీల దుస్థితికి ఇది అర్థం పడుతూ ఉన్నది. ఇది కేసీఆర్ ప్రభుత్వం అంటే అన్ని పెండింగ్, కాబట్టి ఇది పెండింగ్ ప్రభుత్వం. అంగన్వాడీ బిల్లుల పెండింగు, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగు, మధ్యాహ్న భోజనం బిల్లులు పెండింగు, ఇలా అన్ని పెండింగ్లో పెట్టి కాంట్రాక్ట్లు చేసే పనులు బిల్లు పెండింగ్లో పెట్టి ఏ రకంగా రైతు బంధులకు కోత పెడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు అసలు స్వరూపం బయటికి వచ్చింది. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఏ తెలంగాణ ఉద్యమంలో ఏ అంశాన్ని తీసుకొని ఉద్యమించారో తెలంగాణ ప్రజల బతుకులు, ఇదే కేసీఆర్ గారు ఏమన్నారు, తెలంగాణ ప్రజల బతుకులు బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్ అన్నారు. మొన్న మళ్ళీ ఈ యాత్ర ద్వారా
నారాయణపేట నుంచి బొంబాయికి బస్సులు వెళ్ళేది ఏ రకంగా మరి కళ్ళ కట్టినట్టుగా యాత్ర ద్వారా అధ్యక్షుల వారు ఈ లోకానికి తెలియజేస్తే మరి దత్తత తీసుకున్నటువంటి జిల్లా కేసీఆర్ గారు, దానికే ఇవాళ మరి ఈరోజు దిక్కు లేదంటే తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే గజ్వేల్కు, కేటీఆర్ మంత్రి సిరిసిల్లకు, హరీష్ రావు గారు మంత్రి గారు ఆరోగ్య శాఖమైనా ఇంతకుముందు ఆర్థిక శాఖ అయినా కేవలం వారు మరి సిద్దిపేటకే పరిమితం. ఇది వారి యొక్క మరి దివాళాకోరుతనం. అందుకనే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు, టీఆర్ఎస్ క్లైమాక్స్ దగ్గర పడ్డది. అందుకనే ఈ కేసీఆర్ కేటీఆర్ టీఆర్ఎస్ మంత్రులు సోయి లేకుండా మరి ఏ రకంగా మతి తప్పి మాట్లాడుతున్నారో, ప్రధానమంత్రి మీద కూడా అవాకులు చెవాకులు పేలుతున్నారో మరి అందుకనే రేపు రాష్ట్రానికి మరి అమిత్ షా రాక తెలంగాణ ప్రజలకు పూర్తి భరోసా. మరి మన ట్విట్టర్ పిట్ట కూనీ రాగాలు కూస్తున్నది. ఇప్పుడు అబద్ధాలు పల్లెవేస్తూ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది, తిమ్మిని బమ్మి చేస్తూ ఉన్నది. అందుకనే మరొకసారి అమిత్ షా రాక అనంతరం కేవలం బీజేపీ కార్యకర్తలకు మాత్రమే ఉత్సాహం కాకుండా తెలంగాణ ప్రజలు ఒక గంపెడు ఆశతో చూస్తున్నారు బీజేపీ వైపు. అందుకనే రేపు బహిరంగ సభ అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో పెను మార్పులు సంభవించడం ఖాయం. ఇది ఈ యొక్క సభ తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మారుస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సబితా ఇంద్రారెడ్డి గారు కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఒకసారి పాదయాత్రలో చేస్తే ఆ ప్రజలు ఎదుర్కొనే సమస్య, ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న జిల్లాకే దిక్కు లేదని, మీరు కృష్ణా జిల్లాలో మరి తెలంగాణకు రావాల్సిన వాటను కేసీఆర్ గారు ఏ రకంగా ఆంధ్ర ప్రాంతానికి తాకట్టు పెట్టారో అక్కడ ప్రజలు నిలదీస్తున్నారు, వారికి జవాబు చెప్పండి ముందు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఎన్ని హామీ ఇస్తే లేదండి. బహుశా మీకు ఒకసారి గుర్తుండొచ్చు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వారు కిలో రూపాయ ₹2 కిలో బియ్యాన్ని పథకాన్ని ప్రకటించారు మేనిఫెస్టోలో. ఆ తెలుగుదేశం వస్తుందని చెప్పి ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ₹2కి నేను ₹1.90 ఇస్తా అన్నాడు. ₹1.90 ఇస్తా కిలో బియ్యం అంటే నమ్మలేదు ప్రజలు. అందుకనే ప్రజలు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, చాలా చైతన్యవంతమైన సమాజంతో కూడా ఆకలితో అలమటించవచ్చు పేదవాడు కావచ్చు తెలంగాణ, కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే జాతి తెలంగాణ జాతి కాదు. అటువంటి భ్రమలు ఎన్ని కల్పించినా నమ్మరు. సమర్థవంతమైన పాలన దేశంలో ఎక్కడ లేని విధంగా బీజేపీ శాసిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు పేరు. నిన్న గోవా ముఖ్యమంత్రి మీకు చెప్పాను, నేను స్వయంగా గోవాకి వెళ్ళి వచ్చినాను. చిన్న రాష్ట్రం అది, దాదాపు 20-25 వేల మంది ఓటర్లు ఉన్న అసెంబ్లీ. పెన్షన్ ఎంత తెలుసు అక్కడ? ఈ సంవత్సరం ₹2,500 ఓల్డేజ్ పెన్షన్. నువ్వు గొప్పగా చెప్పుకునే ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అక్కడ ఇంటికి ఒక పెన్షన్ కాదు, అర్హులు ఉంటే ఇద్దరికి ఇస్తుంది. కాబట్టి డెవలప్మెంట్లో కానీ మేము చెప్పాల్సింది లేదు, ప్రజలు చూస్తున్నారు. 18 రాష్ట్రాల్లో వాట్ ఈస్ ద డెవలప్మెంట్ గోయింగ్ ఆన్ ఇన్ ఆల్ ద బీజేపీ రూల్డ్ స్టేట్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ నోవేర్ ఇన్ ద వరల్డ్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరు 80 కోట్ల మందికి, దాంట్లో భేద భావాలు లేవు. ఈయన బీసీయా, ఎస్టీయా, ఎస్సీయా, ఈయన ముస్లిమా, క్రిస్టియనా, హిందువా అని లేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, ఉత్తరప్రదేశ్లో 15 కోట్ల మందికి ముఫ్త్ రేషన్, ఏదైతే నిశుల్క్ రేషన్ నెలకు 2 సార్లు పంపిణీ చేస్తున్నారో, 5 కిలోల బియ్యానికి అదనంగా యోగి గారు మరి 1 కిలో గోధుమలు, పప్పు, చక్కెర, మంచి నూనె, ఉప్పుతో సహా 15 కోట్ల మందికి పంపిణీ చేస్తుంటే అందులో 30% ముస్లింలు. రాజకీయ కోణంలో కాదు, ఓట్ల కోసం కాదు ఈ పథకాలు పంపిణీలు, ఒక మానవతా హృదయంతో
పేదవానికి కులం లేదు, మతం లేదు. అది బీజేపీ యొక్క నిర్వచనం. యూపీఎస్సీలో మల్టిపుల్ చాయిస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఒకసారి. అందుకనే సరే, ప్రజలు ఇవాళ వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ప్రజలు నిర్ణేతలు. బీజేపీ డిమాండ్ సహేతుకమా కాదని ప్రజలు తేలుస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.